ఈరోజు మన రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోయింది. మనం ఎందుకు పోట్లాడుతున్నాం? ఎవరి కోసం పోట్లాడుతున్నాం? దేనికి పోట్లాడుతున్నాం? మిత్రులారా, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. మరి ఎవరి మీద పోట్లాడాలి? మనం ఎందుకు పోట్లాడాలా? అందరు కలిసి అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, ఆఖరి సిపిఐ, ఆ తర్వాత టీఆర్ఎస్, మొత్తం అందరు. మరి ఎవరి మీద కొట్లాడాలా? మనం చెప్పండి, ఎవరి మీద కొట్లాడాలా? దేనికి కొట్లాడాలా? అందరి శాఖలే మా మిత్రాన్ని కొట్టుకునే మటనంతా అయిపోతుంది. అంత నీతి మంత్రులే. మరి ఈ సమాజంలో ఈ బాధ్యత ఉంది కదా, దీని మీద నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు? పార్లమెంట్ లో పెట్టచ్చు కదా. ముఖ్యంగా ఏంటంటే ఈ ఈఎస్సీ డబ్ల్యూఎస్సీ కోట కింద 10% వాళ్ళకి వస్తుంది. మిగతా ఉద్యోగాలు మొత్తం ఓపెన్ కేటగిరీలో మొత్తం కొట్టేసుకొని పోతారు. మా బీసీ పిల్లలందరికీ మేము జరుగుతుంది. ఇటు ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి ఇచ్చే పదవులు కూడా, వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కూడా కోత పడతాయి. అందుకే ముఖ్యంగా చెప్తారా, మా సీఎం రేవంత్ గారు రాజీనామా చేయాలి. ఇక సిపిఐ సంస్థలు కూడా రాజీనామా చేయాలి. నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలిసి రాజీనామా చేసాం కదా. అంటే కొట్టాంటేనే కదా వచ్చింది, బుద్ధి వచ్చిందా? ఎన్ని పోరాటం చేస్తా, ఎన్ని బలిదానాలు చేస్తా వచ్చింది. జనాన్ని తప్పుదో పట్టారు. 100% నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడ టీచరు ఇక్కడ అందరూ సపోర్ట్ చేస్తున్నాం. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. చేస్తే రాదు, అక్కడ పార్లమెంట్ లో బిల్లు పెడితే వస్తుంది. రాజీనామా చేసిన మున్సిపాలిటీ ఆఫీస్ లో చెప్పు. అవకాశం ఉన్నది. 42% రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఇచ్చే హక్కు అది. మీరు ఎందుకు వాళ్ళ నోటికైనా బుక్క వాళ్ళ పొట్టలు ఎందుకు కొట్టాలని చెప్పి నేను అడుగుతున్నా. బీజేపీ